హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి అందరికీ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్న వీడియో. ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పబోతున్నానో అది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్, ఒక్కొక్క చోట ఒక్కొక్క రిజల్ట్ ఉంది. ఎవరు ఫస్టు ఎవరు సెకండు అనేది $1 మిలియన్ క్వశ్చన్. గౌతమ్ అని కొంతమంది అంటారు, నిఖిల్ అని కొంతమంది అంటారు. యాక్చువల్గా ఒక్కొక్కరి పేజెస్లో ఒక్కొక్క రకంగా వస్తుంది. మొత్తం మీద అన్ని రకాల పాయింట్స్ అన్నీ కవర్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తాను. దాంతోపాటుగా బాటంలో ఎవరున్నారు, డబుల్ ఎలిమినేషన్ 100% ఉంటుంది. మళ్ళీ దాంట్లో తిరుగులేదు. 100% ఇద్దరు వెళ్ళిపోతారు. సీజన్ 8లో నుంచి హౌస్లో నుంచి ఈ వీక్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. ఆ ఇద్దరు ఎవరు అనేది కూడా దాని గురించి డిస్కస్ చేద్దాం. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని, కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఎర్లీగా దాంట్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవ్వకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మొదలు పెట్టండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ మీ అందరినీ అడదాం అనుకుంటున్నాను నేను, మీరు ఊరికి వేస్తున్నారు ఓటు? మీ దృష్టిలో గౌతమ్ టాప్లో ఉన్నాడు అనుకుంటున్నారా, నిఖిల్ టాప్లో ఉన్నాడు అనుకుంటున్నారా? అండ్ టాప్ 5 సీక్వెన్స్ మీరు ఏదనుకుంటున్నారు? 1 2 3 4 5 ఎవరు అనుకుంటున్నారు? 1 2 3 4 5 ఇన్నే సీక్వెన్స్ కామెంట్ చేయడం ట్రై చేయండి. అండ్ మీరు ఎవరు ఓటు వేస్తున్నారు? ఫర్దర్గా నాకు తెలిసి ఒక 10,000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు జస్ట్ ఒక కామెంట్ చేయండి. టాప్ కామెంట్ ఏమొస్తుందో చూద్దాం. టాప్ కామెంట్లు ఏమేమి వస్తాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, మీరు కామెంట్స్ మీరు కూడా లైక్ చేయండి. ఒక 10,000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు టాప్ 5 వచ్చే అవకాశం ఉంది, ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది అనేది జస్ట్ నిఖిల్ విన్నర్, గౌతమ్ విన్నర్, నబిల్ విన్నర్ ఇట్లా చేసుకుంటూ పోండి. చూద్దాం ఎన్ని కామెంట్లు వస్తాయి. సో ఇప్పుడు ఫర్దర్ ఒక లాజికల్ పాయింట్ ఒకటి చెప్తాను. అందరికీ తెలియాల్సింది, ఆడియన్స్కి తెలియాల్సింది, ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిన విషయం ఇది. అదేంటంటే ఈ సీజన్లో ఏ సీజన్లో లేనంత జెన్యూన్గా జరగబోతుంది. ఏ సీజన్లో లేనంత ఓవర్ జెన్యూన్. ఓన్లీ జనాలు ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది జనాలు ఓట్లు అయితే వేస్తారో, ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది మిస్డ్ కాల్స్ అయితే ఇస్తారో వాళ్ళే విన్నర్ అయిపోతారు. దాంట్లో తిరిగే లేదు. ఓన్లీ జనాల పల్సే. అంతకుముందు సీజన్స్లో వాళ్ళు మెయిల్స్ క్రియేట్ చేసుకొని అవి చేసుకుని ఏదైనా చేసుకునే వాళ్ళు, ఎవరి సత్తా వాడిది. కానీ ఈ సీజన్లో అది లేదు. ట్రస్ట్ మీ, ఎందుకంటే క్లియర్ అప్డేట్ ఉంది. భయంకరంగా ఎవ్రీ సీజన్కి వాళ్ళు డెవలప్ అవుతూ వచ్చారు. సీజన్ 2లో ఉన్న ప్యాటర్న్ సీజన్ 8కి లేదు. క్లియర్గా ప్రతి సీజన్కి ఏదో ఒకటి స్ట్రిక్ట్ చేసుకుంటాను వచ్చారు. ఇప్పటికీ దాన్ని మిస్లీడ్ చేసేది ఇవేమీ జరగట్లేదు. అందుకనే మీరు గమనిస్తే సోషల్ మీడియాలో ఉన్నదానికి విరుద్ధంగా పెద్దగా జరగట్లేదు. అదేవిధంగా ఫైనల్కి వెళ్ళే టైంకి విన్నర్ని డిసైడ్ చేసేది జనాల ఓటింగ్ మాత్రమే. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్లు వేసేసుకోండి. ఎక్కడైతే జనాల పల్స్ ఎలా అయితే ఉందో ఆ జనాల పల్స్ అక్కడ రిప్లికేట్ అవుతుంది. ఈ సీజన్లో జరగబోయేది అంతే. ఎవరిని మ్యానిపులేట్ చేయలేరు. ఓన్లీ ఓటింగ్ జనాలకి ఎంతవరకు నచ్చుతుందో అంతమందే వేయగలుగుతారు. నీ దగ్గర డబ్బున్నా, పవర్ ఉన్నా, పిఆర్ ఉన్నా, ఏమున్నా కూడా అది వర్కౌట్ అవ్వట్లా. అందుకని జనాల ప్రేమే కావాలి. నిఖిల్కి జనాల ప్రేమ ఉంటే నిఖిల్ గెలుస్తాడు, గౌతమ్ గెలుస్తాడు, నబిల్కుంటే నబిల్ గెలుస్తాడు, రోహిణి గారు గెలుస్తారు. అదే జరగబోతుంది. కాబట్టి మీరు ఎవరి గురించి ఏ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి, గౌతానికి, నిఖిల్కి, మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి. అది జరగబోతుంది. ఈసారి జెన్యూన్ విన్నర్ అయితే రాబోతున్నారు. ఎవ్రీ సీజన్కి ఈ సీజన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈసారి ఎవరైతే గెలుస్తారో ఆ గెలుపుకి నిజంగానే వాల్యూ ఉంటుంది, చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇంకోటి, సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా తను డిజర్వ్డ్ కాదు, తిను డిజర్వ్డ్ కాదు, ఇలాంటి సీన్లు ఏమి లేవు మామా. జనాలు ఎవరినైతే ఇష్టపడతారో, నేను ప్రతి సీజన్లో చెప్పే మాటే, జనాలు పలానా కంటెస్టెంట్ని ఇష్టపడతారంటే ఆ కంటెస్టెంట్కి ఇష్టపడ్డారని తనకేదో క్వాలిటీస్ ఉంటాయి. అవతలోడు దాన్ని గేల్ చేయొచ్చు, అదే ఒక క్వాలిటీ అని నీకు అది అనిపిస్తుంది. అవతలోడికి నచ్చినోడికి నచ్చినట్టు ఉంటుంది. ఇంకో కంటెస్టెంట్లు ఇది కూడా ఒక క్వాలిటీ అంటారు, కానీ అవతలోడికి నచ్చేవాడికి అది సూపర్ క్వాలిటీ. సో జనాలు ఎవరినైతే నచ్చి ఓట్లేసి గెలిపిస్తారో వాళ్ళు డిజర్వింగ్ విన్నర్ అంతే. ఎవడు అన్డిజర్వింగ్ విన్నర్ అనేది లేదు. నీకు నచ్చకపోవచ్చు అంతే, నీకు అన్డిజర్వింగ్. జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఓటేసిన వాడే గెలుస్తాడు. కాబట్టి పలానా వాడు విన్నర్ కాదు, పలానా విన్నర్ మిడిల్ కాదు, పలానా వాడు క్వాలిటీ, ఇవన్నీ వేస్ట్. ఎవరు ఎక్కువ మంది జనాలను ఇష్టపడతారో వాళ్ళే గెలవబోతున్నారు. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. ప్రజెంటు భయంకరమైన టైట్గా వచ్చింది సీజన్. అంటే ఎంత టైట్గా వచ్చిందంటే, ఇన్ని సంవత్సరాల బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఒక విన్నర్ ఎవరని తేలడానికి ఈ టైంకి ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ సీజన్లో ఒక సైడ్కి వచ్చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం గౌతమ్ కృష్ణ వచ్చి అడుగు పెట్టిన తర్వాత అతను ఎలిమినేషన్ అనగానే ఇక క్లియర్ ఓన్లీ 1 సైడెడ్ విన్నర్ ఉండబోతున్నాడు. 1 సైడెడ్ విన్నర్ ఫ్రమ్ ఓజీ క్లాన్ అనేది. ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజుకి కూడా ఎవడ్రా విన్నర్ అని 1 సైడెడ్గా చెప్పుకోలేని సిచ్యువేషన్ తెచ్చుకోవడానికి గౌతమ్ కృష్ణ కారణమయ్యాడు. ఆల్మోస్ట్ ఈక్వల్గా నడుస్తుంది. ఆల్మోస్ట్ ఈక్వల్గా గట్టిగా 2-3% డిఫరెన్స్ మాత్రమే ఉంది. అది కొన్ని చోట్ల గౌతమ్కి ఉంది, కొన్ని చోట్ల నిఖిల్కి ఉంది. 1 సైడెడ్గా ఎవరికి లేదు. ఎవరికి కూడా మేమే గెలుస్తామన్న గర్వము, బలుపు ఏమీ లేదు.
ఎవడు పాటు కూడా సైలెంట్గా స్తబ్దతగా ఉన్నాడు. అంటే ఏం జరగబోతుంది అనేది చూస్తుంది. ఇక్కడ నుంచి జరగబోయే టాస్కులు, ఇక్కడ నుంచి జరగబోయే సిచ్యువేషన్స్, ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంది అనేది డిసైడ్ చేయబోతుంది. కాబట్టి భయంకరమైన ఓటింగ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి వేసుకోండి, అదే జరగబోతుంది. మీరు అనుకున్నది మీరు ఓట్లు వేసుకోవడం తప్పించి ఏమీ చేయలేం. ఎన్ని సీజన్స్లో ఏ సీజన్లో లేనంత టైట్గా జరగబోతుంది. ప్రస్తుతం ఓవరాల్గా ఎలా ఉంది అని చెప్తాను. నేను చెప్పిందే కరెక్ట్ అని కాదు, అఫీషియల్ ఓటింగ్లో ఏముంటుందో తెలియదు. మేమేం చెప్తాను, నా పేజ్లో ఎలా ఉంది, నా ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉంది, నా కమ్యూనిటీ ట్యాబ్లో ఎలా ఉంది అనేది చెప్పడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే దాన్ని నేను ట్రస్ట్ చేయగలను. ఏది ఇన్స్టాగ్రామ్ కూడా ట్రస్ట్ చేయలేను, ఎందుకంటే దాంట్లో బాట్స్ వేయచ్చు. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ బొచ్చులు ఉండేసి కూడా వేయచ్చు. కానీ యూట్యూబ్ని 99% ట్రస్ట్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ మేనేజర్ ఒకరు ఉన్నారు. 5 లక్షల సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ ఉంటే యూట్యూబ్ ఒక మేనేజర్ని ఇస్తుంది. డైరెక్ట్గా తెలుగు అతనే వస్తాడు. ఆ తెలుగు అతనే రెగ్యులర్గా మాతో టచ్లో ఉండి ఏం కావాలని మాట్లాడుతూ ఉంటారు. ఏం కావాలన్నా అన్నిటి రిలేటెడ్గా డిస్కషన్ చేసుకుంటూ ఉండొచ్చు. అతను చెప్పిన మాట నాకు అది. యూట్యూబ్లో కమ్యూనిటీ పోల్స్ని పెద్దగా అసలు మిస్లీడ్ చేయలేరు సార్, ఇంపాసిబుల్. యూట్యూబ్ ఛానల్ నుండి వాళ్ళకి మాత్రమే కామెంట్ చేయగలరు, వాళ్ళు మాత్రమే ఓట్లు వేయగలుగుతారు, కానీ దాన్ని మిస్లీడ్ చేసి బాట్స్తో వేయలేరు సార్ అనేసి చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. కాబట్టి దీంట్లో మిస్లీడ్ అవ్వదు, 99% యాక్యురేట్గానే వస్తుంది. సో నా దాంట్లో 3 నుంచి 4 లక్షలు ఓటింగ్ పడుతుంది. 5 లక్షలు, 5.5 లక్షలు, 6 లక్షలు పడ్డాయి కూడా ఉన్నాయి. 5.5 లక్షలకు పడ్డాయి ఉన్నాయి. కాబట్టి మెజారిటీ పోల్ పెద్ద పోల్లో మందే ఒకటి ఉంటుంది. మందే పెద్ద పోల్ అని చెప్పట్ల. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో 2,08,000 మంది ఉన్నారు. అది బిగ్ బాస్ తెలుగు సంబంధించిన కమ్యూనిటీలో పెద్ద ఛానల్. ప్రస్తుతానికి దేవుడి దేవుల్లో మీ అందరూ ఆశీర్వాదం కదా. సో దీంట్లో ఉన్న పోల్ ప్రకారం నిఖిల్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. దాంతోపాటుగా వేరే రివ్యూవర్స్ వేరే అవి చూసా, వాటిలో కొంతమంది దాంట్లో నిఖిల్ ఉన్నాడు, కొంతమంది దాంట్లో గౌతమ్గా ఉన్నాడు. డిఫరెన్స్ ఒక 7% కంటే ఎక్కువ లేదు అందరివి కూడా. సో ఫుల్ టైట్గా నడుస్తుంది. వీళ్ళ వాళ్ళ అంటే నా పర్టికులర్ ఛానల్ దాని ద్వారా చూస్తే మాత్రం ఒక 5 to 7% డిఫరెన్స్ ఉంది నిఖిల్కి. కానీ ఇంకా గర్వంగా ఇంకా గట్టిగా చెప్పాలనుకున్నది ఏంటంటే, అంతకుముందు వారంలో ఒక 2-3 రోజుల క్రితం ఉన్న డిఫరెన్స్ పోల్కి గౌతమ్కి నిఖిల్కి ఉన్న చాలా డిఫరెన్స్ ఉండింది, 20% ఉండింది. కానీ లాస్ట్ 1-2 డేస్ నుంచి ఆ డిఫరెన్స్ చాలా తగ్గింది. ఒక 10%, 8% ఆ రేంజ్లోకి వచ్చింది. నా కమ్యూనిటీ పోల్ ఓపెన్ చేసి చూస్తానండి. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అయితే హ్యూజ్ డిఫరెన్స్. ఎంత హ్యూజ్ డిఫరెన్స్ అంటే క్లియర్గా గౌతమ్కి నిఖిల్కి ఒక 20, ఒకసారి నేను క్లియర్గా ఓపెన్ చేసి చెప్తాను. మన దాంట్లోనే పెద్దగా వస్తుంది కాబట్టి ఓటింగ్ దాన్ని మనం వేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అది నిఖిల్ టాప్లో ఉన్నప్పుడు చెప్పింది, గౌతమ్ టాప్లో ఉన్నప్పుడు చెప్పింది, నబిల్ టాప్లో ఉన్నప్పుడు చెప్పింది. ఆ వెబ్సైట్లు నమ్మద్దు. 99% వెబ్సైట్లో ఫేక్ చేయొచ్చు. వాళ్ళు చేస్తారని చెప్పట్లేదు, చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ ఈజీ. ఎందుకంటే నాకు వెబ్సైట్ ఉండదు ఒకప్పుడు, అందరు వెబ్సైట్ ఓనర్కి తెలుసు. బ్యాక్ ఎండ్లో నువ్వు ఎంత ఇచ్చుకుంటే అంత చూపిస్తుంది, నువ్వే టైప్ చేసుకుని పెట్టేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. సో అది దట్టు ఏంటంటే ఆ పర్టికులర్ వెబ్సైట్కి జనాలు ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు వాళ్ళు వేలలో లక్షలు పెట్టేస్తారు ఓట్లు. అది స్క్రీన్ షాట్ ఏమైనా సెట్ చేసి పోయమ్మ ఇంత పెద్ద వెబ్సైట్ అని దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఓట్లు వేస్తారనే సెన్స్తో అందరూ ఆల్మోస్ట్ చేస్తారు అట్లాంటివి. సో దాన్ని నేనైతే నమ్మను అసలు, ఇంపాసిబుల్. ఎవరు టాప్లో ఉన్నవారు, నిఖిల్ ఉన్నప్పుడు కూడా అంతే, ఇప్పుడు గౌతమ్ ఉన్నప్పుడు అంతే. గౌతమ్ ఆల్మోస్ట్ అనఫిషియల్ దాంట్లో ఉన్నాడు, ఆల్మోస్ట్ 1-2 నిఖిల్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే దాన్ని ఎందుకు జడ్జి చేయలేకపోతున్నా అంటే దాని రిలేటెడ్గా కొన్ని వారాల్లో అయితే గౌతమ్ లీస్ట్లో పెట్టి ఉన్నాయి, అవి కొన్ని వారాల్లో నిఖిల్ లీస్ట్లో ఉన్నాయి. సో అవి మ్యానిపులేషన్ అవుతాయి ఆటోమేటిక్గా. దాని కాదు, యూట్యూబ్లో రివ్యూవర్స్ దాంట్లో చాలామంది దాంట్లో గౌతమ్ టాప్లో ఉన్నాడు, చాలామంది దాంట్లో నిఖిల్ కూడా టాప్లో ఉన్నాడు. సో మన దాని గురించి మాట్లాడతాం. సినారియోస్ ఏం జరగబోతున్నాయి, ఎలాంటి చేంజెస్ రావడం వల్ల వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్కి సెకండ్కి రాబోతున్నారు అనేది కూడా మాట్లాడతా. ఫస్ట్ నా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఒకసారి ఫాలో అవ్వండి, మీకు కూడా అర్థమవుతుంది, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దాంట్లో నేను నైట్ ఒక పోల్ పెట్టా. ఆ పోల్లో ఓట్లు ఎన్ని పడ్డాయి అంటే చూడండి ఎంత టైట్గా ఉందో. ఇంతకుముందు ఇంత టైట్గా లేదు. 3,000-4,000, 5,000 డిఫరెన్స్ ఉండేది నిఖిల్కి గౌతానికి, నా దాంట్లోనే. కానీ ఇప్పుడు నా దాంట్లో 11,800 ఓట్స్ వచ్చేసరికి నిఖిల్కి, 11,100 ఓట్స్ వచ్చేసరికి గౌతానికి పడ్డాయి. సో జస్ట్ 700 ఓట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది, ఎక్కువ ఓట్స్ డిఫరెన్స్ లేదు. అంత టైట్గా నడవబోతే జస్ట్ 1-2 టాస్క్లు, 1-2 సిచ్యువేషన్ల ద్వారా గౌతమ్ టాప్లోకి వచ్చి నిఖిల్ పడిపోయే అవకాశం ఉంది. అదే గౌతానికి బదులు నిఖిల్కి 2-3 టాస్కులు పడితే గౌతమ్ బాగా తగ్గిపోయి నిఖిల్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా 2-3 టాస్కులు గౌతానికి పడితే వన్ సైడ్ గౌతమే నిఖిల్ పడిపోయే అవకాశం ఉంది. ఎటు అయినా తిరగచ్చు. సో వెరీ ఇంట్రెస్టింగ్ సీజన్ స్టార్ట్ అయిందయా. ఎందుకంటే ఒక సైడ్కి ప్రతి సీజన్ వెళ్ళిపోయేది క్లియర్ వన్ సైడ్. ఈ సీజన్ అలా వెళ్ళకపోవడం వల్లే ఆ బజ్ అనేది బయట క్రియేట్ అవుతుంది. ఎవర్రా గెలిచిందని. సూపర్. సో ఇది ఇక్కడ జరుగుతుంది. తర్వాత నా కమ్యూనిటీ పోల్ ఓపెన్ చేద్దాం. ఓవరాల్గా యావరేజ్గా ఎట్లా ఉంటుందని కూడా మాట్లాడతాను. అయితే 2-3 రోజుల్లో చాలా చేంజెస్ అయితే జరుగుతాయి. ఇంకొక సలహా కూడా మీకు ఇద్దాం అనుకుంటున్నాను. గౌతమ్ కృష్ణకి ఓవర్ కామెంట్లు వచ్చేస్తున్నాయి, గౌతమ్ కృష్ణకి అంతా పుష్ చేస్తున్నారు అనేసి ఎవరైనా అనుకుంటారో దయచేసి అది మారండి. ఫస్ట్ గౌతమ్ కృష్ణకి జెన్యూన్గా ఓటింగ్ పడుతుంది. గౌతమ్ కృష్ణకి జెన్యూన్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ పెరిగింది. తను ఆడుతున్నాడు,
తను నిజంగానే తెలివిగా చాలా నీట్గా నిజాయితీగా ఆడుతున్నాడు. దెర్ ఈస్ నో డౌట్. ఎందుకంటే ఎక్కడ కూడా కావాలని తను ఫేక్ చేయడమో, ఎక్కడ ఫేక్ ఇన్ ద సెన్స్ కావాలని అబద్ధం చెప్పడం చేయట్లేదు, కావాలని మోసం చేయట్లేదు, గ్రూప్గా ఆడాలి అవతలోడు సపోర్ట్ చేయాలని కోరుకోవట్లేదు, అతనైతే వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సినప్పుడు చేస్తున్నాడు. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. డే బై డే ఇంక్రీజ్ అవుతుంది గ్రాఫ్, దట్ ఈస్ ఫర్ షూర్. మీరు ఇంక లేదనుకోవద్దు, ఖచ్చితంగా చాలా టైట్గా ఉంది ఓటింగ్ పోల్స్ అన్ని. అండ్ నిఖిల్ రిలేటెడ్గా గౌతమ్ ఫ్యాన్స్ కూడా అయిపోయింది 4 వారాల నుంచి ఆడట్లేదు, నిఖిల్ 4 వారాల నుంచి టాస్క్లే లేవు అవి అనుకోవద్దు. నిఖిల్కి గౌతానికి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే నిఖిల్ మధ్యలో రావడం వల్ల ఓటింగ్కి అలవాటు పడట్లా. ఇది 3-4 సార్లే ఉన్నాడు నామినేషన్లో కాబట్టి. నిఖిల్ చాలా వారాల నుంచి ఉంటున్నాడు కాబట్టి అది ప్లస్ అయింది నిఖిల్కి. ఫస్ట్ 4 వారాలు మెగా చీఫ్, ఆ ఓటింగ్ ఇంకా పుష్ అక్కడికి నుంచి జరుగుతూనే ఉంది. ఇక్కడ గౌతమ్ రిలేటెడ్గా ఫ్రెష్గా వచ్చాడు కాబట్టి ఓటింగ్ అలవాటు పడడం లేట్ అవుతున్న వల్ల కొంచెం తక్కువ ఉంది, లేకపోతే గౌతమ్ కూడా పెరుగుద్ది. ఇక ఫర్దర్గా చూస్తూ ఉండండి. ప్లస్ లాస్ట్ వీక్ కూడా నామినేషన్లో లేకపోవడం కూడా గౌతమ్కి ఎఫెక్ట్ కొట్టింది. అండ్ ఈ ఫర్దర్గా కూడా వీళ్ళిద్దరూ రేస్ టు ఫినాలే ఎవరు గెలుస్తారు దాని రిలేటెడ్గా కూడా ఓటింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిటీ పోల్లో నా చూడండి, విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ 8 అని పెడితే నబీలు, నిఖిలు, ప్రేరణ, గౌతమ్ కృష్ణ అని పెడితే వాళ్ళ నైట్ పెట్టాను, అంటే 10 hours మాత్రమే అయింది, అర్ధరాత్రి పెట్టాను. 2,80,000 ఓట్లు పడ్డాయి. దాంట్లో 48% నిఖిల్కి, 36% గౌతానికి ఉంది. సేమ్ వేరే వాళ్ళ దాంట్లో క్వైట్ రిపీట్ ఆపోజిట్లో కూడా ఉంది. ఇటు గౌతానికి 48, ఇటు నిఖిల్కి 36 కూడా ఉంది. మన దాంట్లో మనం చెప్పుకోవాలి కాబట్టి మన దాంట్లో మాత్రం 2,80,000 ఓట్లు 10 గంటల్లో పడింది. దాంట్లో ఒక 12% డిఫరెన్స్ ఉంది. దీనికి ముందు ఇంతకంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు ఆ డిఫరెన్స్ తగ్గింది. దాంతోపాటుగా దీనికి ముందు నిన్నే 11 గంటల టైంలో జస్ట్ ఒక 1 minute గ్యాప్లో సేమ్ ఇంకో పోల్ పెట్టాను. దాంట్లో నిఖిల్ది 60 ఉంది, గౌతమ్ది 40 ఉంది, అదే కనపడతా ఉంది. సో ఇలా జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి వేరే వాళ్ళ పోస్టులో చూస్తే ఇది డిఫరెన్స్ ఎట్లా వస్తుందంటే, మన దగ్గర ఎవరు ఆడియన్స్ ఉన్నారు, మన దగ్గరికి వచ్చేసరికి ఎవరికి ఆ పోల్ రీచ్ అయింది, ఆ పోల్ ఎంతమందికి రీచ్ అయింది అనే దాని మీద కూడా డిపెండ్ అవుద్ది. దీన్ని 100% ట్రస్ట్ చేసి దీన్నే ఇదే విధంగా అవుట్ సైడు అఫీషియల్ దాంట్లో ఉంది అని చెప్పలేం. ఎందుకంటే యూత్లో గౌతమ్ కృష్ణ క్రేజ్ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్లో నిఖిల్కి క్రేజ్ ఉంది, అది క్లియర్గా తెలుసు. అతను సీరియల్ యాక్టర్ కాబట్టి సీరియల్స్లో ఉన్నాడు కాబట్టి సీరియల్ ఆడియన్స్ ఉంటారు. గౌతమ్ కృష్ణకి యూత్ కాబట్టి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో, వాటిల్లో, యూత్లో, సోషల్ మీడియాలో బీభత్సమైన బజ్ ఉంటుంది. సో ఈ రెండు జరుగుతున్నాయి. ప్లస్ మధ్యలో వచ్చాడు కాబట్టి అదొక డిసడ్వాంటేజ్ ఉంది. స్టిల్ అతను పుంజుకుంటున్నాడు, రోజు రోజుకి ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతుంది. వీళ్ళిద్దరిలో ఒకడు విన్నర్ అవుతాడు అని ఎప్పటికైతే ఎవడైనా చెప్పాడంటే అది సాహసమే అని చెప్పాలి. దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఇప్పుడు గెస్ చేయడం. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు, అంత టైట్గా జరుగుతుంది. దే బోత్ డిజర్వ్ టు గెట్ ద ట్రోఫీ ఫర్ షూర్, ఇద్దరు. అండ్ ఇప్పుడు అది జరిగిపోయింది. ఫస్ట్ యాజ్ ఆఫ్ నౌ అయితే యావరేజ్ తీసుకొని మొత్తం అన్ని రకాలుగా చెక్ చేస్తే నిఖిల్ 1-2% డిఫరెన్స్లో, అట్లీస్ట్ 1-2% డిఫరెన్స్లో టాప్లో ఉన్నాడు. రెండో పొజిషన్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది, అది ప్రేరణ గారు, నబీల్ ఉన్నాడు. వాళ్ళ తర్వాత వచ్చేసరికి ప్రేరణ, నబీల్ ఏమైందంటే నబీల్ ఓటింగ్ చాలా తగ్గిందబ్బా, కానీ మీరు అనుకున్నంత ఎలిమినేట్ అయ్యేంత తగ్గల. ఎందుకంటే దాదాపుగా 4.5-3,80,000 దాకా పెరిగింది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నబీల్కి. మనం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాం స్టార్టింగ్లో. ఎక్కువ పెరిగింది ఈ సీజన్లో, ఎక్కువ కాదు 3-4 times అందరికంటే ఎక్కువ పెరిగింది నబీల్కే. 3-4 times, ఒక్క రెట్టు కూడా కాదు, 3-4-5 times పెరిగింది ఆల్మోస్ట్ అందరికంటే. అంత క్రేజ్ ఉంది. ఒక్కొక్క రీల్ 7 లక్షలు 1 million పోతా ఉన్నాయి. తన క్రేజ్ అయితే తనకుంది, తన ఓటింగ్ నిజంగా ఉంది. తను గట్టిగా 3rd పొజిషన్లో ఉన్నాడు. 4th పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ గారికి కొంచెం ప్రేరణ గారిది కూడా డల్ అవ్వడానికి రీజన్ అంటే, అందరిది డల్ అవ్వడానికి రీజన్ అంటే టాస్క్లు పర్ఫార్మెన్స్ అవ్వడానికి ఏం లేదు. అన్ని రోహిణి గారికి వాళ్ళకే వస్తుంది, వాళ్ళే ఆడేస్తున్నారు గట్టిగా. అవతల వాళ్ళకి ఛాన్స్ రావట్లేదు. నిఖిల్కి 4 వారాల నుంచి ఛాన్స్ లేదు, గౌతమ్కి ఈరోజు వచ్చినాయి. ఎవరికి ఛాన్స్ రావట్లా, ఇంకేం పర్ఫార్మెన్స్ ఇస్తారు, నామినేషన్లో ఇవ్వాల్సింది తప్ప. ఆ తర్వాత నబీల్ రిలేటెడ్ అది ఉంది, ప్రేరణ రిలేటెడ్గా ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రేరణ యష్మి గారు వెళ్ళిపోయారు కాబట్టి యష్మి గారు ఓటింగ్ కొంచెం ప్రేరణకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. 100% నిఖిల్ కంటే కూడా ప్రేరణకి పడే అవకాశం ఉంది. తర్వాత ఛాయిసే నిఖిల్కి ఉండే అవకాశం ఉంది యష్మి గారు ఓటింగ్ మొత్తం. ఇప్పుడు ఈవిడిది ఎట్లా వస్తుందంటే, అంతకుముందుకి ఇప్పటికి ఈవిడ చుట్టూ తిరిగేది బస్సు ఉండేది కొంత, ఆ బస్సు డౌన్ అయిపోయింది. ప్రేరణ గారు లేడీ విన్నర్ కానించి ప్రేరణ గారు 3rd 4th పొజిషన్ కాక అయిపోయింది. ఎందుకంటే డల్ అయిపోయింది మధ్యలో. ఆ కిచెన్ రిలేటెడ్గా, మెగా చీఫ్ రిలేటెడ్గా ఇష్యూలు క్రియేట్ చేసుకోవడం, మాట్లాడడం, నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళన్న వీళ్ళను అదే తట్టు గౌతమ్ కృష్ణతో పడ్డం, గౌతమ్ కృష్ణ గ్రాఫ్ పెరగడం కూడా ఈవిడికి కూడా ఒక రీజన్ అవ్వడం. సో అప్పుడు గౌతమ్ కృష్ణ గ్రాఫ్ పెరిగిందంటే ఈవిడ పడినట్టే, వీళ్ళు వర్సెస్ వీళ్ళు అయితే. సో అలా జరగడం ఇవన్నీ వచ్చినాయి, వాళ్ళు అట్టుంది. సో తర్వాత లీస్ట్ 4లో ఎవరున్నారంటే విష్ణుప్రియ, తర్వాత పృథ్వీ, అవినాష్, టేస్టీ తేజ, ఇలా సీక్వెన్స్ ఉంది. విష్ణుప్రియ,
అవినాష్, విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్, టేస్టీ తేజ. విష్ణుప్రియ గారు రిలేటెడ్గా నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫుల్ ఓట్లు పడుతూనే ఉన్నాయి అమ్మాయికి. దానికి కారణం ఏంటంటే విష్ణుప్రియ గారిది ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉంది. నాకు జెన్యూన్గా చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చూస్తే చాలామంది విష్ణుప్రియ గారి ఫ్యాన్స్, ఒరిజినల్ ఫ్యాన్స్. అండ్ గౌతమ్ కృష్ణ చేసేవాళ్ళు ఉంటారు, నిఖిల్కి చేసేవాళ్ళు ఉన్నారు, అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు ఈ సీజన్లో. అందరూ ఫోర్సు ఆ పోలు పెట్టు, ఈ పోల్లో పెట్టు, విష్ణుప్రియని పెట్టు, నబీల్ని పెట్టు, నెంబర్ 1 పొజిషన్లో నబీల్ని పెట్టు, లాస్ట్లో విష్ణుప్రియని పెట్టు, విష్ణుప్రియని తీసేసి పృథ్వీని పెట్టు, రకరకాలు కాంబినేషన్స్. సో విష్ణుప్రియ గారికి కూడా మీరు ఎన్నైనా అనుకోండి, విష్ణుప్రియ గారు ఎలిమినేట్ అవుతారు, విష్ణుప్రియ గారు అయిపోయింది ఎన్ని అనుకున్నా విష్ణుప్రియ గారికి జెన్యూన్ ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఉంది. ఏ రకంగా అంటే తనకి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో బీభత్సమైన పాపులర్ ఉంది అంతకుముందు. దాంతోపాటుగా చాలా ఛానల్స్లో వర్క్ చేసింది, చాలా ఛానల్స్లో సంబంధించిన ఆడియన్స్ తనకు పరిచయం ఉంది, తనకి కాంటాక్ట్లో ఉంది, అంటే టచ్లో ఉంటుంది గత చాలా సంవత్సరాల నుంచి. దాంతోపాటుగా ఆ అమ్మాయికి వచ్చిన ప్లస్ ఏంటంటే లవ్ ట్రాక్ విషయంలో చాలా జెన్యూన్గా ఉంది. అలాగనే టాప్లో ఉంది అని చెప్పట్లా, లీస్ట్ నుంచి 4th పొజిషన్లో ఉంది. తన ఓటింగ్ అయితే తను ఖచ్చితంగా కంటిన్యూస్గా పడతానే ఉంది. ఫస్ట్ నుంచి సింపుల్ అబ్బా, ఎందుకు ఓటింగ్ ఉందని నేను అంటున్నా అంటే ఇప్పటికిప్పుడు ఆడినోడికి వచ్చేది ఇప్పుడు వస్తుంది. ఆవిడికి ఫస్ట్ నుంచి కూడా అదే ఆట ఆవిడది, ఇంకెక్కడ చేంజ్ రాలేదు, హైప్ లేదు, డౌన్ లేదు. ఫస్ట్ నుంచి అదే విధంగా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతుంది. జెన్యూన్ అనే ప్రూవ్ చేసుకున్నట్టుగానే నేను పర్సనాలిటీ షో అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. తనకు నచ్చితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా వినలేదు, అదే పృథ్వీతో ఉంటుంది. ఏం చేంజ్ కానప్పుడు తనకున్న ఓటింగ్ అదే కన్ను అవుతానే ఉంది. ఎందుకంటే తను డౌన్ అవ్వడానికి ఏమీ లేదు, ఆల్రెడీ ఆవిడ డౌన్లోడ్ ఉంది. ఎలా, నేను ఎవరు చెప్పినా విన్ను, నేను పృథ్వీ టాస్క్లు ఎంత పడితే అంత ఆడతాను, ఎక్కడ ఏ రోజు కూడా ఈ రోడ్ నుంచి ఇరగదీస్తాను, ఈ రోడ్ నుంచి ప్రాణం పెడతాను, ఇట్లాంటి సీన్ ఏమీ లేదు, ఎప్పుడు అదే విధంగా ఆడింది. కాబట్టి అప్పుడు ఉన్నది ఇప్పటికీ కన్ను అవుతాను ఉంది అమ్మాయికి. నెక్స్ట్ పృథ్వీ విషయంలో సింపుల్, నిఖిల్ ఉన్న నామినేషన్లో, ప్రేరణ ఉన్న నామినేషన్లో, పృథ్వీ కూడా ఉన్నాడు. పృథ్వీకి స్టాండర్డ్ ఓటింగ్ అయితే అలాగే ఫిక్స్డ్గా ఉంది. 11 వారాలు కంటిన్యూస్గా సేవ్ అయ్యాడు అంటే ఆ ఓటింగ్ ఏ రేంజ్లో తనకు వేసేవాళ్ళు వేస్తానే ఉన్నారనేది క్లారిటీ. ఆ రీజన్ వల్ల కూడా దట్టు ఈ మధ్యకాలంలో తనకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ వస్తుంది. మొన్న టాస్క్లో బాగా ఆడాడు, నామినేషన్లో స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకుంటున్నాడు, తన చుట్టూ గేమ్ కూడా తిరుగుతుంది, తనకు పాజిటివ్గానే ఉంటుంది. కానీ నిన్న అవినాష్ దాంట్లోనే కొంచెం ఓవర్గా మాట్లాడాలన్న ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ అదే అందరినీ తక్కువ అంచనా వేసే ఆ సెన్స్ ఏదవుతుందో అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. దానివల్ల ఏమన్నా దెబ్బ కొట్టద్దా అన్న ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే అవినాష్ రిలేటెడ్గా అన్నాడు, రోహిణి రిలేటెడ్గా అన్నప్పుడు దెబ్బతిన్నాడు. మళ్ళీ అవినాష్ రిలేటెడ్గానైనా నువ్వు అసలు ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ఏదో ఉన్నావంటే ఉన్నావు, నీలాంటి వాడికి టాప్ 5కి వెళ్ళాలని అర్హత లేదు అనే పెద్ద మాటలు మాట్లాడడం వల్ల ఏమన్నా దెబ్బ కొడుతుందా, అవినాష్కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, అలా ఏమన్నా వాళ్ళ నుంచి ఏమైనా ఓట్లు పడేమన్నా అవినాష్ ఏమవుతారా అనేది డౌట్ కొడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ లీస్ట్ 3లో పృథ్వీ, అవినాష్, టేస్టీ తేజ ఉన్నారబ్బా. వీళ్ళ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతారు, 100% వీళ్ళ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతున్నారు, 100%. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. వీళ్ళ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఆ ఇద్దరు ఎవరు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీలలో నాకెందుకో అవినాష్కే ఎక్కువ ఛాన్స్ ఉందని అనుకుంటున్నాం. ఎందుకంటే అవినాష్కి ఆల్రెడీ ఒకసారి లీస్ట్ వచ్చినాయి, అసలు నామినేషన్లో ఒకసారి వెళ్ళాడు. టేస్టీ తేజకైనా నామినేషన్స్లో అలవాటు పడతా ఉన్నాయి, తనకి పడ్డం రావడం 2-3 సార్లు అలవాటు పడ్డాయి. కానీ అవినాష్కి ఒకసారి వెళ్ళాడు, ఒకసారి నామినేట్ అయ్యాడు. కానీ వీళ్ళిద్దరికీ ఒక ప్లస్ ఏంటంటే రోహిణి గారికి బజ్ మామూలుగా క్రియేట్ అవ్వలేదు. మీరు ట్రస్ట్ మీ, తను టాప్ 5లోకి, టాప్ 3, టాప్ 4కి కూడా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా. ఎందుకంటే తనకి ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్ పడుతుంది. నేను ఒక పార్కు పోయాను, పార్క్లో రోహిణి గారి పేరు చెప్తున్నారు, ఎవరిని అడిగిన ఆడోళ్ళు రోహిణి ఆ పిల్ల రావట్లేదు, రోహిణికి వేస్తామని నిజంగా చెప్పారు. సో ఆ బజ్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్లో, తను ఆడుతుంది. ఇలాంటి టైంలో తను నామినేషన్లోకి రాకపోవడం, తన నామినేషన్లో లేకపోవడం వల్ల వీళ్ళిద్దరికీ ఓట్లు స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. రోహిణి గారికి వేయాలనుకున్న ఖచ్చితంగా అవినాష్కి టెస్ట్ ఇదే వేస్తారు. సో ఆ రకంగా కానీ ఆవిడ ఓటింగ్ కానీ ఆవిడ ఇంతవరకు రావట్లేదు, ఆవిడ ఆట నచ్చి ఆవిడకి ఓట్లు వేయాలని రెడీగా ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరికి ఓట్లు వేస్తే వీళ్ళిద్దరిలో ఒకరు సేవ్ అయిపోయి వీళ్ళిద్దరిలో ఒకరు నెక్స్ట్ పృథ్వీ వెళ్ళిపోయి, పృథ్వీ అవినాష్ కానీ, పృథ్వీ టెస్ట్ తేజ కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక పృథ్వీకి కూడా 11 వారాల నుంచి ఫ్యాన్ బేస్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ పర్టికులర్ వారంలో అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది విష్ణుప్రియ ఆల్రెడీ కాబట్టి. సో విష్ణుప్రియ గారికి ఈ వారం అంతా ఫుటేజ్ అసలు ఉండదు కాబట్టి ఫర్దర్గా పృథ్వీకి ఇంకా ఛాన్స్ ఉంది. కాబట్టి పృథ్వీ టాస్క్లో పర్ఫార్మెన్స్ చేస్తే, టేస్టీ తేజ టాస్క్లో పర్ఫార్మ్ చేస్తే ఇంకా ఛాన్స్ ఉంది. అవినాష్ టాస్క్లో పర్ఫార్మ్ చేస్తే తెలియకుండా విష్ణుప్రియ డౌన్కి వచ్చి విష్ణుప్రియ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాస్క్లో ఇంకా పర్ఫార్మ్ లేదు, అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది. మిగతా వాళ్ళందరికీ ఛాన్స్ ఉంది, వాళ్ళు బాగా ఆడి ఒక్క టాస్క్ చాలా ఎఫర్ట్స్ పెడితే 60 రైట్ గుద్ద అవతలేస్తారు అందరూ. ఎందుకంటే ఆ టాస్క్లు అలా ఉన్నాయి, గేమ్ చేంజింగ్ టాస్క్లు అవన్నీ. సో దాని ఎఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటుగా టేస్టీ తేజకి ఇంకొకటి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. సింపుల్, గౌతమ్ కృష్ణకి ఆల్రెడీ టాప్లో ఉంటారు తెలుసు. కొంతమంది గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ కూడా
టెస్ట్ తేజకి వేసే అవకాశం ఉంటుంది ఫర్దర్గా. ఆల్టర్నేటివ్ డేస్లో అప్పుడప్పుడు వేసే అవకాశం ఉంది, ఎందుకంటే క్లోజ్గా ఉంటున్నాడు కాబట్టి. ఆ ఎఫెక్ట్ వల్ల కూడా టెస్ట్ తేజకి ఏమైనా సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఓవరాల్గా అన్ఎక్స్పెక్టెడ్గా నామినేషన్స్ ఏదైనా జరిగితే అది విష్ణుప్రియ ఒకరు డబుల్ ఎలిమినేషన్లో. రెండోది మాత్రం పృథ్వీ అన్ఎక్స్పెక్టెడ్ నామినేషన్ పడితే పృథ్వీ విష్ణుప్రియ వెళ్ళిపోతారు సడన్గా. కానీ అన్ఎక్స్పెక్టెడ్ వింతగా జరిగితే కానీ పృథ్వీకి ఛాన్స్ తక్కువే అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే తనకు టాస్క్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు విష్ణుప్రియకి హై ఛాన్సెస్ టు గెట్ ఎలిమినేటెడ్ యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ తగ్గట్టు తను ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు డబుల్ ఎలిమినేషన్లో. రెండోది వచ్చేసరికి తేజ, రెండోది అవినాష్లే మోస్ట్లీ. రెండోది అవినాష్కే ఛాన్స్ ఉంది. అవినాష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఓట్ వేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. అవినాష్ అండ్ విష్ణుప్రియకి ఛాన్సెస్ వెరీ హై ఫర్ డబుల్ ఎలిమినేషన్, వాళ్ళిద్దరిలో ఒకరు. టెస్ట్ తేజ సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. రోహిణి గారి నామినేషన్లు కూడా లేకపోవడం, తను ఆల్రెడీ నామినేషన్లకు 1, 2 సార్లు 3 సార్లు దాకా వెళ్ళొచ్చాడు కాబట్టి. అండ్ గౌతమ్ కృష్ణ ఓట్లు కూడా కొంచెం పడే అవకాశం ఉంది అవినాష్తో కంపేర్ చేస్తే ఇతనికే. అవి ఛాన్సెస్ ఉన్నాయి. పృథ్వీ అంటారా టాస్క్లు ఆడే పర్ఫార్మెన్స్, ఒకవేళ టాస్క్లో కానీ పృథ్వీ కూడా అవుట్ ఆఫ్ ది టాస్క్లు అయ్యి అట్లా ఇట్ అయిపోయి ఎర్లీగా రేపు అయిపోయింది అనుకో, ఇంక మళ్ళీ అతను కూడా ఓట్లు పడవు, అతను కూడా డేంజర్ జోన్లోకి వస్తాడు. యాజ్ ఆఫ్ నో విష్ణుప్రియ అండ్ అవినాష్ ఆర్ ఇన్ డేంజర్ జోన్. రాసి పెట్టుకోండి, అదే జరగబోతుందన్న ఫీలింగ్ వస్తుంది. ఏదైనా ఉంటే చేంజెస్ ఏమైనా అవుతాయన్న అన్న ఫీలింగ్ ఏదైనా వస్తే మళ్ళీ వీడియో చేస్తాను. యాజ్ ఆఫ్ నో నాకు అనిపించిందని. మీకు ఏమనిపిస్తుంది? 1, 2 ఎవరున్నారు కామెంట్ చేయండి. డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నాకు అనిపించింది, నేను చెప్పాను, అంత మించి ఏం లేదు మాట్లాడడానికి కూడా. ఓటింగ్ మాత్రం గౌతమ్ నిఖిల్కి చాలా గట్టిగా జరుగుతూ ఉంది. అది గుర్తుపెట్టుకొని మీ ఫేవరెట్కి మీరు ఓటేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.